ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసము, నిజ జ్యేష్ఠ మాసము కలిసి వచ్చాయి. అధిక జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి, నిర్జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? అధిక జ్యేష్ఠ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి నమ్మిన వారి వలన మోసములు, నమ్మక ద్రోహము కలుగుతుంది. అయితే స్నేహితులతో, సన్నిహిత సంబంధాలతో, బంధువర్గంతో ఏ విధంగా ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. మనం మంచిగా మాట్లాడినా అది విరోధం కింద వెళ్తుంది. పరిస్థితులు బాగలేదు కాబట్టి భార్యాభర్తల మధ్య, స్త్రీ పురుషుల మధ్య అభిప్రాయ భేదములు ఎక్కువగా ఉంటాయి. అధికారానుగ్రహం, మనం పై అధికారుల వల్ల విపరీతమైన ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలోనే మనం ఒక రకంగా చెప్పచ్చు, అర్ధాష్టమ రాహువు. ఇక్కడ వృశ్చిక రాశి వరకు మనం లెక్కేసుకుని 1, 2, 3 రాహువు ఎటువంటి వాడంటే శత్రువుల్ని ప్రేరేపిస్తుంటాడు. అది ఇక్కడ శని ఇంట్లో రాహు, శనిలో పంచమ స్థానంలో ఉన్నాడు. అందుకే 4వ ఇంట్లో ఉన్నటువంటి రాహు ఏదైతే ఉన్నాడో అది మంచిదే, కాదని లేదు. కారణం ఏంటంటే పట్టుదలతో మొండిగా ఉన్నప్పటికీ కూడా విద్యను అభ్యసిస్తారు. మెమరీ లాస్ అవుతున్నప్పుడు కూడా పట్టుదలతో కార్యదీక్షను సాధిస్తారు. అలాగే 16వ తేదీ నుంచి వచ్చే నెల 7వ నెల 14వ తేదీ వరకు నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? శరీర ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరము. ఎందుకంటే అది శరీర ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది. సరిగ్గా భోజనం సమయానికి భోజనము, నిద్ర లేకపోవట, అలసట ఎక్కువగా ఉంటా. అలసట అయిందంటే ఏ విధంగా వాళ్ళకి పని ఒత్తిడి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి. కళల యందు ఆసక్తి, ఈ కళలో అంటే మనకి నాటక రంగం కానీ, సినీ రంగం కానీ ఉన్నటువంటి కళాకారులకి మంచి అభివృద్ధి ఉంటుంది. దానివల్ల వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు సంభవిస్తాయి. అందులో ఎటువంటి డోకా లేదు. వృశ్చిక రాశిలో ఒక పట్టుదల, కాన్ఫిడెన్స్ ఉందండి వృశ్చిక రాశి వారికి. నేను పలానా సాధించగలను. కానీ శత్రుశేషం పెంచుకుంటూ పోతున్నారు. ఈ శత్రుశేషం పెంచుకుంటూ పోవడం వల్ల శత్రువులు ఏ విధంగా మీపై దాడి చేస్తున్నారో తెలియలేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఎప్పటివరకు శత్రువు తాలూకా మీరు గమ్యాన్ని పసిగట్టారు, ఇప్పుడు పట్టే అవకాశం లేదు. శత్రువు చాలా పద్మవ్యూహం పట్టేసే ఉంచాడు. మిమ్మల్ని చుట్టూ కూడా శత్రువు మీ తాలూకా శత్రువు, మీ తాలూకా స్నేహితుడే శత్రువుగా మారాడు. మీ ఊళ్ళో ఇప్పటి వరకు పోషించినటువంటి ఎవరైతే ఉన్నారో మిత్రువు, అది శత్రువుగా మారి ఆ శత్రువు మిమ్మల్ని ఏ విధంగా కాటేస్తున్నాడో చాలా జాగ్రత్త. ఎందుకంటే స్టార్టింగ్ అధిక జ్యేష్ఠ మాసంలో, నిర్జ్యేష్ఠ మాసం అంటే జూను, జూలై నెల వరకు కూడా మీ శత్రుశేషం చాలా ప్రమాదకరంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీరు చాలా యుక్తిపరులు, చాలా తెలివితేటలతో మీరు సాధించుకొని వస్తున్నారు. ఎప్పటి వరకు మీరు సాధించింది కొంత, ఇంతకుముందు సాధించవలసింది మరో కొంత. కాబట్టి చాలా జాగ్రత్త అవసరము. అవసరానికి మించి మీరు కొద్దిగా ఆలోచన పెట్టాలి. గుడ్డిగా ఎవరిని నమ్మరాదు. ఎవరిని కూడా పూర్తిగా విశ్వాసం ఉంచరాదు. ఎవరి వ్యక్తిని కూడా మీరు నమ్మరాదు. మీ వారే మీ మీద పగబడుతున్నారు, పగబూని ఉన్నారు. చాలా జాగ్రత్త అవసరం. కాబట్టి ఇక్కడ శుభగ్రహ ప్రభావం బాగా ఉంది. శుభుడు చాలా బాగా ఉన్నాడు కాబట్టి కొన్ని ధనానికి ఇబ్బంది ఉండదు. కొన్ని కార్యాచరణలో మీకు విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధనలోకి వస్తాయి. మంచిగానే ఉంది, డెవలప్మెంట్ ఉంది. అయితే ఇక్కడ మీరు రావుకి, కుజుడికి మీరు చేయవలసినటువంటి జపతపాలు ఏదైతే చెయ్యండి.
అలాగే శివారాధన మర్చిపోకండి, శివుణ్ణి ఆరాధించండి. స్థిరవారం పూట ఇక్కడ శనీశ్వరుడికి ఏ విధంగా మనం చేస్తున్నామో రావుకు కూడా ఆ విధంగానే మనం పూజించాలి. అప్పుడు రావు శని కంటే చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఆ శని తాలూకా ప్రభావం ఎంత వరకు ఉంటుందో రావు తాలూకా ప్రభావం కూడా అటువంటి ప్రమాదాన్ని దాటించాలంటే మన స్థిరవారము పూట ఆ స్వామి వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థించుకున్నట్టుగైతే ఇతి బాధలు తొలగిపోతాయి. మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.